హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో అయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఇలా ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఎగ్స్ చక్కగా పగిలిపోకుండా చక్కగా వస్తాయండి. ఈ విధంగా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్టు, కొంచెం బేకింగ్ పౌడరు, కొంచెం ఆయిల్, కొంచెం నిమ్మరసం వేసేసి ఈ విధంగా బాయిల్ చేసుకున్నాం అనుకోండి, పగిలిపోకుండా మంచిగా వస్తాయండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ క్యాన్లో వాటర్ నిల్వ ఉండిపోయి పాకుడు పట్టి డస్ట్గా ఉంటుంది కదండి. ఆ పాకుడి నిల్వ ఇలా ఉంటేనే లోపల ఉన్నటువంటి క్రిములు, డస్ట్ ఇదంతా కూడా పేరుకొని బ్యాక్టీరియా ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ వాటర్ క్యాన్లో నిమ్మరసం తీసేసిన తర్వాత నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, నిమ్మ తొక్కలు, రాళ్ళు ఉప్పు ఒక గుప్పుడు వేసేసుకొని ఇలా మొత్తం కూడా ఇక ఈ రెండు సరిపోతాయండి. మనం ఏమీ అవసరం లేదు. ఇలాగా నిమ్మ తొక్కలు, రాళ్ళు ఉప్పు వేసేసి ఒక 1 అవర్ పాటు కొన్ని వాటర్ పోసేసి వదిలేసి నానిచ్చిన తర్వాత మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాని లోపల ఉన్నటువంటి క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ, డస్ట్ కానీ, పాకుడు కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. గోధుమ పిండి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా గోధుమ పిండిలో బిర్యానీ ఆకు, అలానే 2 ఎల్లుల్లిపాయలు వేసేసామనుకోండి, వీటి ఘాటుకి, స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం కిచెన్ సింక్ పక్కన ఇలాగ గిన్నెలు బోర్లిస్తూ ఉంటాం కదండి, అలానే బోర్లించేసామనుకోండి వాటర్ పడిపోయి తేమగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక మ్యాట్ వేసేసి దానిపైన ఇలా గిన్నె స్టాండ్ పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ పడినా కూడా ఆ మ్యాట్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సోప్ తీసేసిన తర్వాత బాక్సెస్ని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్ బాక్స్లో నాప్కిన్ పెట్టేసి మనం చోట పెట్టుకున్నాం అనుకోండి, నాప్కిన్ తీసుకోవడానికి అవసరమైనప్పుడు ఈ విధంగా సోప్ బాక్స్లో తీసినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. అన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి చక్కగా అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చాకులు కానీ, ఫెయిలర్లు కానీ, సెజర్లు కానీ ఒక్కోసారి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు మనం బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈ విధంగా చక్కగా షార్ప్నెస్ పెంచుకోవచ్చు అండి. నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి, నెయిల్ కట్టర్లో లోపల ఒక బ్లేడ్ లాంటిది ఉంటుందండి, గరుకుగా ఉంటుంది. అది దానిపైన ఇలా చాకుల్ని రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక 5 మినిట్స్ వరకు ఇలా రఫ్ చేస్తూ ఉంటే చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది. ట్రై చేయండి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఇలానే చాకులు కానీ, కత్తులు కానీ, కొడవలు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, ఇలాగా ఒక బండ మీద రాళ్ళు వేసి షార్ప్నెస్ పెంచుకునే వాళ్ళండి. ఇప్పుడంటే మనం అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాం కానీ పూర్వం రోజుల్లో అలా చేసేవాళ్ళండి. షార్ప్నెస్ చక్కగా ఈజీగా పెరుగుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ బాటిల్, జ్యూస్ బాటిల్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక బాటిల్ని, చిన్న బాటిల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. కింద పార్ట్ని ఈ విధంగా పెట్టుకున్నాను. మధ్య పార్ట్ని తీసేసి పై పార్ట్ని కూడా నేను ఇలాగా ఓ పక్కన పెట్టేసుకున్నాను. అది వీడియోలో చూపిస్తాను, చివరి వరకు చూడండి. ఈ విధంగా ఈ పార్ట్లో నేను ఒక రాళ్ళు ఉప్పు ఒక గుప్పుడు తీసుకొని అందులో వేసేసుకొని కంపర్ట్ కొంచెం వేసేసానండి. దీనిపైన లవంగాలు ఒక 4-5 గుచ్చుకొని ఇలాగా పై పార్ట్ని కూడా ఇలా అమర్చుకున్నానండి. చూడండి, అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకున్నాను. ఇది మన బెడ్రూమ్స్లో కానీ, బాత్రూమ్స్లో కానీ, కిచెన్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం ఇలాగా రూమ్ ప్రెజనర్ లాగా ఉపయోగించుకోవచ్చు. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నాను అండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. లెమన్ ఒక హాఫ్ తీసుకుని దానిపైన బేకింగ్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే నిమ్మబద్దని ఈ విధంగా పెట్టేసాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ అంతా కూడా అది పీల్చుకుంటుంది, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సమ్మర్లో పెరుగు మనకి బాగా పుల్లగా ఉండిపోతుంది, టేస్ట్ అనిపించదు కదండి. పుల్లగా లేకుండా మంచి టేస్టీగా ఉండటానికి ఎండు కొబ్బరి ముక్క కానీ, పచ్చి కొబ్బరి ముక్క కానీ ఇలా పెరుగులో పెట్టేసుకున్నాం అనుకోండి, పుల్లగా లేకుండా సమ్మర్లో మంచి టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇడ్లీ రవ్వ మనం ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది కదండి, అలా పాడవకుండా ఉండాలంటే ఎండుమిర్చి తొడుములు ఉంటాయి కదండి, ఎండుమిర్చి తొడుములు ఈ విధంగా ఇడ్లీ రవ్వలో పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి, స్మెల్కి పురుగు రాకుండా, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో ఎక్కువగా ఎలకలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక సిస్టర్ కమెంట్ చేశారు ఎలకలకి మంచి టిప్ చెప్పమని, వాళ్ళకి ఈ టిప్ షేర్ చేస్తున్నానండి. ఇలాగా అల్లం ఈ విధంగా తొక్కతో సహా తురుముకోవాలి. అలానే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. ఇందులో నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కూడా ఒక స్పూన్ వేసేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇది చక్కగా మనకి ఎక్కువగా ఎలకలు ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ ప్లేసుల్లో పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. అలానే ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, పొటాటోను కూడా ఒక హాఫ్ను కట్ చేసేసుకొని ఈ విధంగా లోపల ఉన్నటువంటి మిశ్రమం మనం అంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలండి. అంటే మనకు హోల్ లాగా దీనిలో పెట్టుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇది హోల్లో పెట్టేసి ఈ ముక్కని ఎక్కడైతే ఎలకలు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగ ఒక్కొక్క ముక్కను పెట్టామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. ఎక్కువగా నెయ్యికి ఎలుకలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి కదండి, ఆ స్మెల్ అన్న వాటికి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క ముక్కని ఎక్కువగా ఎలకలు ఏ ప్లేస్లో తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసాం అనుకోండి, అవి తిన్నా చనిపోతాయి. లేదంటే వాటి ఘాటుకి వాటి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇన్స్టాగ్రామ్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా యూజ్ చేసుకున్న తర్వాత కొంత ఇలా గిన్నెల్లో ఉండిపోతూ ఉంటుంది కదండి, ఆ గిన్నెలో పిండి వేస్ట్ అని పారబోసే బదులు ఈ విధంగా పిండిలో కొన్ని వాటర్ కలుపుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కలకి ఇలా కొన్ని వాటర్ మొదట్లో ఈ విధంగా పోసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి. వేస్ట్ అని పారబోసే బదులు ఇలాగా ఇంట్లో ఉన్న పూల మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకోండి మంచి క్రాప్ ఉంటుంది, పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువైపోతూ ఉంటుంది కదండి. ఒక్కొక్కరికి చదువుకునే పిల్లలకైతే ఎక్కువగా టెన్షన్ ఉండిపోయి ఎక్కువగా చదువుకోవాలని ఆలోచనతో వాళ్ళకి ఇలా చుండ్రు వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కువ ఆలోచన ఎక్కువైపోయి ఎంట్రుకలు కూడా ఊడిపోతూ ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగ అలోవెరా అయితే అందరిలో పెంచుకుంటూ ఉంటాం కదండి, అలోవెరాని తీసుకొని ఈ విధంగా లోపల ఉన్నటువంటి గుజ్జుని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకుని మిశ్రమాన్ని మనం ఇలాగా తలకి పట్టించేసి ఒక 1 అవర్ అలా వదిలేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి మనకి హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గిపోతుందండి. ఇలా మనం 1 వీక్ ఒకసారి ఇలా తలకి పట్టించేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదండి. మనం ఎన్నెన్నో ప్రోడక్ట్స్, ఆయింట్మెంట్స్ అని, మెడిసిన్స్ అని వాడుతూ ఉంటాం కానీ ఎన్నెన్నో మనీ కట్ చేస్తూ ఉంటాం కానీ ఇంట్లో న్యాచురల్గా ఇలాగా అలోవెరాని పెట్టి చూడండి, నిజంగా మీకు క్రమేణా చుండ్రు సమస్య తగ్గిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. రైస్లో కాఫీ పౌడర్ వేసి చూడండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ టిప్ని చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బియ్యం కడిగిన వాటర్ పారబోయకుండా ఈ వాటర్లో కొంచెం కాఫీ పౌడర్ వేసేసుకొని కొన్ని వాటర్ కలుపుకొని మన ఇంట్లో పూల మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకోండి మంచి బూస్ట్ లాగా ఉపయోగపడుతుందండి. వాటికి పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి. అలానే మనకి మంచి క్రాప్ అయితే ఉంటుంది. ఇంట్లో మనీ ప్లాంట్ కానీ పూల మొక్కలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. వాటి మొదటను పోస్తే మంచి క్రాప్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. తమలపాకులతో మన హెయిర్ని చక్కగా బలంగా దృఢంగా పెంచుకోవచ్చు. మంచి శక్తివంతం కూడా ఎదగటానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా తమలపాకుల్ని నేను ఒక 4 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలాగా ఈ పేస్ట్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని మనం రోజు యూజ్ చేసుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదండి, కొబ్బరి నూనె ఇందులో వేసేసుకొని మన తలకి అప్లై చేసామనుకోండి మన హెయిర్స్ అనేది మంచి దృఢంగా శక్తివంతంగా ఎదగటానికి ఈ తమలపాకులు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఈ విధంగా ఈ తమలపాకులు అలానే దీనిలో కొబ్బరి నూనె వేసాం కదండి, ఇది ఒక పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని చక్కగా తలస్నానం చేసే ఒక 1 అవర్ ముందు ఇలా ఈ పేస్ట్ని మన హెయిర్స్కి అప్లై చేసేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి చక్కగా మన హెయిర్స్ అనేది దృఢంగా శక్తివంతంగా ఎదగటానికి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. మన హెయిర్స్ కూడా పొడవుగా ఒత్తుగా ఎదగటానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా చక్కగా మనం
ఇలా అప్లై చేసేసి ఒక 1 అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీకు లైవ్‌లో నేను చూపిస్తున్నాను చూడండి. కొంతమంది నమ్మని వాళ్ళకి ఇలా నేను లైవ్‌లో నేను చూపిస్తున్నాను చూడండి. ఇదేం ఫ్రాడ్ ఏం కాదు. చాలా చక్కగా మీరు ఎటువంటి డౌట్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా హెయిర్స్ అన్నీ ఊడిపోయి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మళ్ళీ కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి. ఈ విధంగా 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మా ఇంట్లో నేను ఇలాగ ఒంటిరెక్క మందారం అయితే వేసుకున్నానండి. ముఖ్యంగా మన హెయిర్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను ఈ మందారాన్ని పెంచుకుంటున్నానండి. ఏ మందారం అయినా పర్లేదండి, ఏ కలర్ అయినా కూడా. నేను ఇలాగా ఒంటిరెక్క మందారం రెడ్ కలర్లో నేను ఒక ప్లాంట్ పెట్టుకున్నాను. ఇలా ఆకులు నేను తలస్నానం చేసే ముందు ఆకుల్ని అలానే అలోవెరా అలానే పువ్వుల్ని మొత్తం పేస్ట్ పట్టేసుకొని బాగా తలకు పట్టించేసి 1 అవర్ అలా ఉంచుకొని 1 అవర్ తర్వాత తలస్నానం చేస్తూ ఉంటానండి. మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ టిప్ని షేర్ చేస్తున్నానండి. ఆడవాళ్ళం ఎక్కువగా హెయిర్స్ ఊడిపోతూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, చాలా బాధపడుతూ ఉంటాము. అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఈ విధంగా మందార ఆకుల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు కొబ్బరి నూనె అందులో వేసేసుకోవాలండి. గిన్నెలో ఒక కప్పు కొబ్బరి నూనె ఒక కప్పు వేసేసుకొని దీనిలో మందారాకులు ఒక గుప్పుడు, అలానే 2 యాలకులు, మందార పువ్వులు కూడా ఎండిపోయినవి ఉంటాయి కదండి, అవి వేసుకున్నాను. ఇందులో ఒక అర టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని కరివేపాకు, మందారాకులు, 2 యాలకులు, మెంతులు ఇవన్నీ వేసేసుకొని కొబ్బరి నూనెలో బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి కొబ్బరి నూనెని ఇలా ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకొని కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడు ఏదైనా ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకున్నాం అనుకోండి. మనం తలస్నానం చేస్తూ ఉంటాం కదండి, తలస్నానం చేసే ముందు రోజు నైట్ బాగా తలకు అప్లై చేసేసి ఉదయం మార్నింగ్ తలస్నానం చేసామనుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. దీనిలో కరివేపాకు, మందారాకులు, మెంతులు అలానే యాలకులు కూడా మన హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా బాగా మరిగించుకున్నటువంటి కొబ్బరి నుండి తలకు పట్టించేసి ఒక నైట్ అంతా అలా ఉంచేసుకొని ఉదయం మార్నింగ్ తలస్నానం చేసామనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది. పొడవుగా జుట్టు ఒత్తుగా పెరగటానికి చాలా చక్కగా పనిచేస్తుందండి. అలానే హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది. మీరు న్యాచురల్గా ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా నేను ఈ ఆకులు కూడా పడేయకుండా ఈ మిక్సీ జార్లో వేసేసి హెయిర్ కలర్గా తలస్నానం చేశాకైనా ఈ హెయిర్ కలర్ని అప్లై చేయొచ్చండి, పోకుండా ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి కలర్. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంట్లో న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి చాలా చక్కగా మీరు ట్రై చేయొచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీకు కావాలంటే మీరు మెసేజ్ పెట్టండి, నేను రిప్లై కూడా ఇస్తాను మీకు ఏదైనా డౌట్గా ఉంటే. ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. మన జుట్టుకి ఎంతగానో మేలు చేసే అద్భుతమైన టిప్ అండి. ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని జామాకుల్ని ఒక 10 తీసుకున్నానండి. 10 అందులో వేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకున్నాను. ఒక గుప్పుడు రైస్ కూడా తీసుకున్నానండి. రైస్ కూడా అందులో వేసేసి బాగా ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని ఇలాగ ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసేసుకోవాలండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది, మనకి జుట్టుకి ఒత్తుగా పెరగటానికి చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే ఊడిన వెంట్రుకలు ఉంటాయి కదండి, మళ్ళీ కొత్త వెంట్రుకలు కూడా రావడానికి చాలా మంచి టిప్ అండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకొని స్ప్రే చేసుకున్నాం అనుకోండి మన తలకి అక్కడక్కడ పాయలుగా తీసుకుంటూ అక్కడక్కడ స్ప్రే చేస్తే చక్కగా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సి విటమిన్ లోపం ఉన్న వాళ్ళకు కూడా ఈ వాటర్ ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల ఇలా హెయిర్ చక్కగా పెరగడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. మీరు ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంట్లో న్యాచురల్గా ఇలా తయారు చేసుకొని చక్కగా అప్పటికప్పుడు మన హెయిర్స్కి ఇలా అప్లై చేసామనుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను, మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చూసేటప్పుడు మీకు నేను పాయలుగా తీసుకొని ఈ విధంగా కొంచెంగా స్ప్రే చేసుకోవటం చూపిస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా ఒక 1 అవర్ పాటు వదిలేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి అప్పటికప్పుడు మనం ఇంట్లోనే న్యాచురల్గా చాలా ఈజీగా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీ హెయిర్స్ చక్కగా పెరుగుతాయండి, ఒత్తుగా పొడవుగా పెరుగుతాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు మెసేజ్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.